రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనాన్ని జ్ఞాపకం తెచ్చుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. చాలండి, చిన్న ప్రార్థన చేద్దాం. మరణమును జయించి మృత్యుంజయుడివై తిరిగి లేచినటువంటి జయశీలుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ చదవబడిన లేఖనాన్ని మా కొరకు ఆశీర్వదించండి తండ్రి. లైవ్లో వీక్షిస్తూ ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి బిడ్డని పేరు పేరున మీరు ఆశీర్వదించండి. ప్రతి బిడ్డ మీదకి వాక్కులో ఉన్న సృజనాత్మకమైన శక్తిని విడుదలగును కాకని ప్రార్థిస్తున్నానయ్యా. వారిని దర్శించండి, బలపరచండి, ఆశీర్వదించండి. పునరుద్ధానపు బలముతో మమ్మల్ని నింపి నీ నామం మహిమపరచుకోమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ యేసు నామములో స్తుతించి వేడుకని ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దైవజనాంగమా, మనం ఈ పండుగకు కొన్ని పేర్లు మనం వింటూ ఉంటాం. ఈస్టర్ పండుగని, పునరుద్ధాన పండుగని, సమాధుల పండుగని రకరకాలుగా ఆయా ప్రాంతాల్లో పిలుస్తూ ఉంటారు. ఈస్టర్ పండుగ, ఈస్టర్ అనేది ఇది ఒక జర్మనీ భాషా పదం. ఇది వసంత ఋతువును తెలియచేసే పదం. ప్రియులారా, ఈ వసంత ఋతువు మన క్యాలెండర్ ప్రకారంగా మార్చ్ ఏప్రిల్ మాసంలో అది ప్రారంభమవుతుంది. యూదులు నిసాన్ అనగా మన యూదుల క్యాలెండర్లో నిసాన్ అనే మాసము, మన క్యాలెండర్లో మార్చ్ ఏప్రిల్ మాసం అనుకు చూచినగా ఉంది. ఈ నిసాన్ మాసంలో పస్కా పండుగను ఆచరిస్తూ ఉంటారు. పస్కా అనగా దాటిపోవుట అని అర్థం. పస్కా అనగా దాటిపోవుట. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దాస్యము కింద మ్రగ్గిపోయినప్పుడు దేవుడు గొర్రె పిల్ల యొక్క రక్తము చేత వారిని విడిపించి విమోచించిన సందర్భంలో దేవుని బిడ్డలకు తరతరాలకి, బిడ్డలు తరతరాలకి ప్రియులారా ఆ సూచనగా ఉండటానికి, తరతరాలకు ఆచరించాలని మోషే ద్వారా దేవుడు తెలియచేసినటువంటి పండుగే పస్కా పండుగ. ప్రియులారా, ఈ నిసాన్ మాసము 14వ తారీఖున ఈ పస్కా పండుగని చేయమని దేవుడు నాయకుడైన మోషేని పిలిచి దేవుని బిడ్డలందరికీ తెలియచేశాడు. అది తరతరాలకు అది జరుగుతూ ఉంటుంది. ప్రియులారా, ఈ పస్కా పండుగ రోజునే యేసు ప్రభువారు సర్వమానవాళి పాప పరిహారార్థమై ఆయన వధించబడ్డాడు కలువరి శిలువలో. అది ఎప్పుడంటే క్రీస్తు శకం 30వ సంవత్సరం ఏప్రిల్ మాసం 7వ తారీఖు పస్కా పండుగ దినమని. ప్రియులారా, యేసు ప్రభువారు సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి ఆ మృత్యువును జయించి జయశీలుడై మృత్యుంజయుడై తిరిగి లేచిన ఆ శుభదినాన్ని పునరుద్ధాన దినము అని అంటున్నాం. ఆ పునరుద్ధానము, ఆ శుభదినమునకు సూచనయే ఈస్టర్. ఈస్టర్ అనగానే క్రీస్తు పునరుద్ధానాన్ని పొందుకొని నూతన జీవితము జీవించుటయే ఈస్టర్ పండుగలో ఉన్న పరమార్థము. ప్రియులారా, ప్రతి విశ్వాసి పునరుద్ధాన శక్తిని పొందుకొని, క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తిని పొందుకొని నూతన క్రీస్తులో నూతనత్వముగా ఆ వసంతము అంటే వసంత మాసము చెట్లన్నీ చిగురిస్తూ
నూతన ఆకులు, పువ్వులు, చిగురు పెడుతున్నటువంటి నూతనత్వాన్ని చూపిస్తుంది. కాబట్టి క్రీస్తులో ఉన్న పునరుద్ధాన శక్తిని పొందుకొని మనమందరం కూడా నూతన జీవితం, క్రీస్తులో నూతన జీవితమును జీవించుటయే ఈ ఈస్టర్ పండుగ యొక్క పరమార్థం ప్రకారం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఈ ఈస్టర్ పండుగ అనేది, ఈ పునరుద్ధాన పండుగ అనేది అత్యున్నతమైనది, అత్యుత్తమమైనది. ఇది క్రైస్తవ జీవితానికి ఒక పునాది లాంటిది, క్రైస్తవ జీవితానికి ఒక కిరీటం లాంటిది, పాప విముక్తికి చారిత్రాత్మకమైన రుజువు ఈ పునరుద్ధానం. ప్రియులారా, యేసయ్య మృతుడు కాదు, యేసయ్య మృత్యుంజయుడు. ప్రియులారా, సజీవుడైన దేవుడు, ఆయన సజీవుడైన దేవుడు అని తన దైవత్వాన్ని రుజువు చేసుకున్న దినం ఈ రోజు. ఈ లోకములో, ప్రపంచములో కోటాను కోట్ల ప్రజలంతా యేసే దేవుడని ఆరాధించుట్లో ఉన్న ఆ అర్థం ఏంటో తెలుసా? ఎందుకనంటే ఆయన తన దైవత్వాన్ని రుజువు చేసుకున్నాడు. నేను దేవుడును అని ఆ దైవత్వాన్ని రుజువు చేయబడిన దినం. ఆయనే తిరిగి లేపబడకపోయినట్లయితే అందరిలాగనే ఆయన కూడా మరణించి సమాధిలోనే ఉన్నట్లయితే, ఆ మంటిలోనే కప్పబడి ఉంటే అందరికీ యేసయ్యకి తేడా ఏముండేది కాదు. కానీ ఇప్పుడు పునరుద్ధానము వలన యేసయ్య ఒక ప్రత్యేకించబడిన వాడుగా, సజీవుడుగా, పునరుద్ధానుడుగా, ప్రియుల జయశీలుడుగా, విజయ వీరుడుగా, లోకమును, పాపమును, శాపమును జయించి మృత్యువును జయించిన జయశాలిగా, దేవునిగా రుజువు చేయబడినటువంటి దినం ఈ దినం. అందుకండి ప్రపంచంలో ఉన్న కోట్ల కొలది క్రైస్తవ భక్తులంతా ప్రియులారా ఈ పండుగను ఆచరిస్తూ ఆనందముతో ఈ పండుగను గడుపుతూ ఉన్నారు. వాస్తవానికి ప్రియులారా, క్రైస్తవ సమాజానికి మూడు ప్రాముఖ్యమైన పండుగలు నా అభిప్రాయంలో అయితే. ఒకటి, పాపములో నశించిపోతున్న మానవాళిని విమోచించడానికి, రక్షించడానికి దేవుడే మానవుడిగా, రక్షకుడిగా ఈ లోకమునకు అరుదించిన ఆ శుభవేళే క్రిస్మస్ పర్వదినం. ప్రియులారా, అది యావత్ ప్రపంచంలో ఉన్న మానవాళికి ఒక మహోన్నతమైన దినం, అది మహా పండుగ దినం అది. అందుకే క్రిస్మస్ పండుగను అందరూ ఆచరిస్తూ ఉంటారు. ఎన్నో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మహా ఆనందముతో దాన్ని ఆచరిస్తూ ఉంటారు. మంచిది. కానీ అంతకంటే ఇంకా శ్రేష్టమైన పండుగ ఏంటో తెలుసా? ఆయన మానవులందరి కొరకు ప్రాయశ్చిత్తము చేసిన ప్రియులార పండుగ, అదే సిలువ వేయబడిన దినము, మంచి శుక్రవారం. ఇది ఇంకా గొప్ప పండుగ ప్రియులార. క్రిస్మస్ పండుగ కంటే ప్రియులార సిలువ వేయబడినటువంటి ఆ దినము ఇంకా గొప్ప పండుగ అది. అవును కదా? ఎందుకో తెలుసా? ఆయన మానవుడిగా జన్మించడం గొప్ప పండుగ. కానీ ఆ మానవుడిగా అలాగనే ఉండిపోయి మన కొరకు మరణించకపోతే, మన కొరకు ప్రాయశ్చిత్తము చేయకపోతే, మన కొరకు తన ప్రాణాన్ని రక్తాన్ని చిందించకపోతే ప్రయోజనం ఏముంది? పాపికి ప్రాయశ్చిత్తము చేయకపోతే ప్రయోజనం ఏముంది? అందుకే ప్రాయశ్చిత్తము చేయబడిన దినం అది. లేదా ఒక పాపికి రక్షణ సిద్ధం చేసిన దినం అది. అందుకే అంతకంటే మహా పండుగగా దాన్ని మనం ఆచరించాలి. అందుకే నిన్నటి దినమున ప్రియుల ప్రపంచమంతా సిలువ ఆరాధన, సిలువ ధ్యానాలను చెప్పుకుంటూ ఆరాధిస్తూ దైవ సన్నిధిలో గడిపాం, ప్రభుని మహిమపరిచాం. ఇకపోతే ప్రియులారా, జన్మదినము కంటే, మరణించిన దినము కంటే ఇంకా శ్రేష్టమైన పండుగ దినం ఏంటో తెలుసా? పునరుద్ధాన దినం. అది ఆయన తిరిగి లేచిన దినం. యేసయ్యే తిరిగి లేపబడకపోయినట్లయితే మానవులకి, దేవునికి, యేసయ్యకు ఏ మాత్రం తేడా ఉండేది కాదు. కానీ
మృత్యువుని జయించి తిరిగి లేచాడు కాబట్టే ఆయన మానవుడు కాదు, సజీవుడైన దేవుడు అని రుజువు చేయబడ్డవాడు. ప్రైజ్లా. అందుకే ప్రియులారా, పునరుద్ధాన పండుగ అన్ని పండుగల కంటే ఇంకా గొప్ప పండుగగా మనం దాన్ని ఆచరించాలి. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, మనం నీతిమంతులు, రోమాపత్రిక 4:25 చూస్తే మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఆయన తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేపబడకపోతే మన విశ్వాసమే వ్యర్థమే, మనం నీతిమంతులుగా చేయబడేవారం కాదు. కాబట్టి ఆయన తిరిగి లేచుట ద్వారా మనం నీతిమంతులంగా చేయబడ్డాం. ప్రైజ్ ద లార్డ్. అలాగైతే ఈరోజు ప్రియులారా, ఈ పునరుద్ధాన పండుగలు మనం నేర్చుకోవాల్సిన కొన్ని సత్యాలు చూద్దాం. అసలు పునరుద్ధానములు ఎన్ని? చాలామంది మన భారతదేశంలో చాలామంది పునర్జన్మను నమ్ముతూ ఉంటారు. ప్రియులారా, దైవవాక్య ప్రకారంగా పునర్జన్మ అంటూ లేదు. పునరుద్ధానము, తిరిగి మరలా లేవటం. ఒక వ్యక్తి చనిపోయిన వ్యక్తి మరలా తిరిగి లేపబడుటయే పునరుద్ధానము. అంతేగాని పునర్జన్మ అంటే మరొక నక్కగానో కుక్కగానో ఒక జంతువుగానో మరొక రూపంలో పుట్టుటను పునర్జన్మ అంటారు. కానీ నా పరిశుద్ధ బైబిల్ గ్రంథం పునర్జన్మను ఒప్పుకోవట్లేదు, పునరుద్ధానాన్ని ప్రకటిస్తుంది. పునర్జన్మ లేదు. మనుష్యులందరూ ఒక్కసారి మరణించాలి, ఆ తరువాత తీర్పు జరుగును. అంతేగాని మరి కుక్కగానో నక్కగానో జన్మించటం అనేది లేదు. ప్రియులారా, గమనించండి, పునరుద్ధానములు 2 రకాలు. నంబర్ 1 జీవ పునరుద్ధానము. నంబర్ 2 మరణ పునరుద్ధానం. జీవ పునరుద్ధానము, మరణ పునరుద్ధానం లేదా తీర్పు పునరుద్ధానం. మరణ పునరుద్ధానము లేదా తీర్పు పునరుద్ధానం. జాగ్రత్తగా విన్నాం. యేసు ప్రభువు వారు తిరిగి లేపబడ్డాడు. యేసయ్య తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వసించిన వారందరూ కూడా ఆయనతో పాటు తిరిగి లేపబడబోతున్నాం. ప్రైజ్ ద లార్డ్. ఇది మనకున్న నిరీక్షణ. ప్రియులారా, మనం చూసినట్లయితే లేఖనంలో ఒక మాట ఉంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 23వ వచనాన్ని మనము జ్ఞాపకం తెచ్చుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం నుంచి 23వ వచనం వరకు చదవండి. 20 నుండి 23వ వచనం వరకు. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారు అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును, ఈ మాటలు జాగ్రత్త వినండి, క్రీస్తునందు ఆదాము వలన పాపము ప్రవేశించి అందరూ మరణించారు. కానీ క్రీస్తునందు అందరూ తిరిగి బ్రతికించబడుతున్నారు. ప్రతివారును తన వరుసలోనే, వినండి, ప్రతివారు తమ వరుసలోనే బ్రతికింపబడుదురు. తిరిగి మరల బ్రతికించబడటాన్ని పునరుద్ధానం అంటున్నాం. క్రీస్తునందు ప్రతివారు బ్రతికించబడుతున్నారు. ఎలా బ్రతికించబడతారు? ప్రతివారు తమ వరుసలో బ్రతికించబడతారట. ఒక వరుస క్రమం ఉంది. ఆ వరుస క్రమములో ఈ ప్రపంచములో ఉన్న ప్రతి మానవుడు తిరిగి మరలా బ్రతకబోతున్నారు, పునరుద్ధానులు కాబోతున్నారు. ప్రియులారా, సంఘం ఎత్తబడి 7 సంవత్సరాల శ్రమల కాలం ముగిసిన తర్వాత రాకడలో 2 రకాలైన రాకడలు ఉన్నాయి. ఒకటి, ఆయన మధ్యాకాశంలోనికి వస్తాడు మొదటిగా. అప్పుడు సంఘం ఎత్తబడుతుంది. దాన్ని ఏమన్నారంటే ఇంగ్లీష్లో ర్యాప్చర్, సంఘం ఎత్తబడుట.
దీన్ని రహస్య రాకడ కూడా అనొచ్చు. ర్యాప్చర్, సంఘం ఎత్తబడుతున్నప్పుడు కనురెప్పపాటులో. ప్రియులరా, అక్కడ 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అక్కడ 7 సంవత్సరాలు ఉంటారు సంఘము మధ్య ఆకాశంలో. రెండవ రాకడ ఏంటంటే ఆ 7 సంవత్సరాల తర్వాత ఆయన ప్రియులరా ప్రధానులతోనూ దూతలతోనూ ఆయన దిగి రాబోతున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకొని యెరూషలేములోనికి ఆయన తిరిగి రాబోతున్నాడు భూలోకంలోకి. అది రెండవ రాకడ. రాకడలో మొదటిగానేమో ర్యాప్చర్ అంటాం, సంఘం ఎత్తబడుతుంది. సంఘం 7 ఏండ్లు మధ్యాకాశంలో ఉంటుంది. ఆ 7 ఏండ్లు విందు అయిపోయిన తర్వాత సంఘమును తీసుకొని ఆయన భూలోకంలోనికి వస్తాడు. అది రాకడ దినం, రెండవ రాకడని మనం అంటున్నాం. సరే, ఇప్పుడు క్రీస్తులో ఎలాగ బ్రతికించబడతారు? మరణించిన వారంతా ఎలా బ్రతికించబడబోతున్నారు అని అంటే దేవుని వాక్యం చెబుతుంది, ప్రతివాడు తమ తమ వరసలో లేపబడబోతున్నారు. ఒక వరుస క్రమం ఉంది. పరిశుద్ధ బైబిల్లో మనం చూస్తే చక్కని ఒక వరుస క్రమం ఉంది. ఎవరు ఆ వరుసలో, ఎవరు వరుసలో వారు లేపబడబోతున్నారు, ఎవరు ఏ వరుసలో లేపబడబోతున్నారు, నువ్వు ఏ వరుసలో ఉన్నావు ఒకసారి ఆలోచన చేద్దాం. మనం ఏ వరుసలో ఉన్నాం, మనం ఎలాగ బ్రతికించబడబోతున్నాం, మనం ఎలా పునరుద్ధానం కాబోతున్నాం అనేది మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. దయచేసి చూడండి, బైబిల్లో మనం చూస్తే పునరుద్ధానంలో ప్రియులారా 7 వరుసలు ఉన్నట్లుగా ఈ విషయం మనకు అర్థమవుతుంది. ఇక్కడ నంబర్ 1 మొదటి వరుస. ఈ మొదటి వరుసలో ప్రథమ ఫలము యేసు అని రాయబడి ఉంది. ప్రథమ ఫలముగా యేసయ్య బ్రతికించబడ్డాడు, అంటే పునరుద్ధానుడయ్యాడు. ప్రథమ ఫలము యేసయ్య పునరుద్ధానుడయ్యాడు. ఒకవేళ మీకు ఒక డౌట్ రావచ్చు, నేనంటున్నాను యేసయ్యే ప్రథమ ఫలముగా లేపబడ్డాడు, ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ లేపబడలేదు. ఈ మాటలు మీరు వింటుంటే మీకు కొంచెం డౌట్ రావచ్చు, అయ్యా పాత నిబంధన క్రొత్త నిబంధనలో బ్రతికించబడిన వారు చాలా మంది ఉన్నారు కదా, యేసయ్య కంటే ముందుగా మరణంలో నుంచి బయటికి లేచిన వారు ఉన్నారు కదా, యేసయ్య కొంతమందిని మరణించిన వారిని బ్రతికించాడు కదా, మరి వారు బ్రతికించబడ్డారు కదా, వారు పునరుద్ధానులయ్యారు కదా, మరి యేసయ్య ఎట్లా ప్రథమ ఫలం అవుతారు అని మీరు నన్ను అడగొచ్చు. వినండి, వారు బ్రతికించబడ్డారు. ఇప్పుడు లాజరు బ్రతికించబడ్డాడు. ఫర్ ఎగ్జాంపుల్, యేసయ్యే లాజరుని బ్రతికించాడు, పునరుద్ధానుడయ్యాడు లాజరు. కానీ లాజరు మరలా కొన్ని దినాలకి చనిపోయాడు. మరలా ఆయన బ్రతికి కొన్ని సంవత్సరాలు ఉండి మరలా చనిపోయాడు. ప్రియులారా, బ్రతికించబడిన వ్యక్తి ఇక ఎన్నడూ చనిపోకూడదు. అది పునరుద్ధానం యొక్క ఉద్దేశం. ప్రైజ్ ది లార్డ్. అది యేసులోని నెరవేరుతుంది. అందుకే ప్రథమ ఫలం, పరిశుద్ధాత్ముడు చక్కగా రాశారు ఇక్కడ, ప్రథమ ఫలము యేసే అన్న మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ప్రథమముగా పునరుద్ధానుడైంది ఎవరో తెలుసా? యేసయ్యే. ఆయన బ్రతికి ఇక ఎన్నటికీ చనిపోడు, సజీవుడు, యుగ యుగాలకు సజీవుడైన దేవుడు ఆయన. హల్లెలూయా. నంబర్ 1. నంబర్ 2, రెండో వరుసలు ఎవరంటే ఆది మానవుడైన ఆదాము నుండి బాప్తీసం ఇచ్చేటువంటి యోహాను వరకు ఉన్నటువంటి భక్తులంతా, ప్రభువును నమ్మిన వారంతా ఆదాము నుండి బాప్తీసం ఇచ్చి యోహాను వరకు ఉన్నటువంటి కాలంలో దాదాపుగా అది 4000 సంవత్సరాల కాలమని చరిత్రకారుల లెక్కలు మనం చూస్తున్నాం. ఈ 4000 సంవత్సరములలో ఉన్నటువంటి పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులంతా, నీతిమంతులంతా ప్రియులరా రెండో వరుసలు బ్రతికించబడబోతున్నారు, పునరుద్ధానులు కాబోతున్నారు రేపు. ఆమేన్. దేవునికి స్తోత్రం. మూడో వరుస ఎవరంటే తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4:14 వచనంలో మనం ఇక్కడ చూస్తున్నాం, క్రీస్తులో మృతి పొందిన మృతులందరూ అని రాయబడింది. అంటే అనగా యేసయ్య కాలము నుండి ఇదిగో ఇప్పటి వరకు, ఈ క్షణము వరకు, ఈ దినము వరకు, ఒకవేళ ఇంకొక మాటలో చెబుతున్నా,
రేపు ఈ సంఘం ఎత్తబడే వరకు, యేసయ్య కాలము నుండి సంఘం ఎత్తబడే వరకు చనిపోయి ఉన్నటువంటి పరిశుద్ధులందరూ మూడో వరుసలు తిరిగి వారు లేపబడబోతున్నారు. దేవునికి స్తోత్రం. సంఘము కూడా రేపు మూడో వరుసలో ఉండబోతుంది. ఇకపోతే నాలుగో వరుసలో లేవబడేవారు ఎవరంటే, సంఘం ఎత్తబడిన తర్వాత, ఇప్పుడు మూడో వరుస వచ్చేటప్పటికి, మూడో క్రమంలోకి వచ్చేటప్పటికి సంఘం ఎత్తబడ్డది. సంఘం ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాల కాలంలో 3.5 సంవత్సరాలు గడిచిన తర్వాత, శ్రమల కాలం ఎన్ని సంవత్సరాలు? సంఘం ఎత్తబడుతుంది, 7 ఏండ్లు భూలోకంలో శ్రమలు రాబోతున్నాయి. ఈ శ్రమల కాలంలో 3.5 సంవత్సరాలు తరువాత, గడిచిన తరువాత 2 సాక్షులు పరలోకంలో నుండి భూలోకంలోకి వస్తారు, విడవబడిన వారందరికీ సాక్ష్యం ఇవ్వటానికి. మరి భూలోకంలోకి వస్తే యాంటీక్రైస్ట్, అంత్యక్రీస్తు వారిని చంపేవిస్తాడు. వారి శవాలు యెరూషలేము వీధులు అలా పడి ఉంటాయి, 3 రోజులు అలాగనే ఉంటాయి. ప్రపంచమంతా రేపు చూడబోతున్నారు. ఆ శవాలు వీధుల్లో ఉంటే, నేను మొట్టమొదట, నాకు బైబిల్లో ఈ మాటలు నాకు అర్థమయ్యేవి కాదు. యెరూషలేములో ఎక్కడో ఉన్న శవాలు ప్రపంచమంతా ఎలా చూస్తారు అనుకున్నాం. ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఈరోజు మేము ఇక్కడ మందిరంలో ఉండి లైవ్లో మాట్లాడుతూ ఉండగా ఎక్కడెక్కడో కూర్చున్న మీరంతా మమ్మల్ని క్లియర్గా చక్కగా చూడగలుగుతున్నారు. రేపు యెరూషలేము వీధుల్లో పడి ఉన్నటువంటి ఆ 2 శవాలు, సాక్షులు 2 శవాలని ప్రపంచమంతా రేపు చూడబోతున్నారు. తర్వాత వారు బ్రతికించబడి వారు పైకెత్తబడతారు. మరణించి పైకెత్తబడతారు. వాడు మరణించాలి. ఆ మరణించడానికే సాక్షులుగా దేవుడు వారిని ఇక్కడ పంపించారు. వారు చంపబడతారు. ఆ మరణించిన తర్వాత వారు మరలా పునరుద్ధానులై ఎత్తబడతారు. ఇది 4వ వరుస. ఇక 5వ వరుసలో ఎవరు ఎత్తబడతారంటే, జాగ్రత్తగా వినండి. 5వ వరుసలో క్రమంలో సంఘం ఎత్తబడిన తరువాత క్రీస్తు విరోధి ఉంటాడు. సంఘం ఎత్తబడుతుంది, క్రీస్తు విరోధి కిందకు వస్తాడు. 7 ఏండ్లు శ్రమల కాలం. ఆ శ్రమల్లో క్రీస్తు విరోధి ఉంటాడు. ఆ క్రీస్తు విరోధిని వ్యతిరేకించి హతసాక్షులైపోతారు. క్రీస్తు విరోధిని వ్యతిరేకించగానే ఆ క్రీస్తు విరోధి వారిని చంపేస్తాడు, హతసాక్షులైపోతారు. ఆ శ్రమల కాలములో ఆ 7 ఏండ్ల సంవత్సరమైన శ్రమలలో హతసాక్షులైనటువంటి వీరు ఆ 7 ఏండ్లు పూర్తి కాగానే, ఆ పూర్తయిన తర్వాత సంఘములో వారు చేర్చబడతారు, ఎత్తబడతారు. హతసాక్షులైన వారు 5వ వరుసలో లేపబడబోతున్నారు. వీరిని ఏమంటారంటే శ్రమల కాలపు హతసాక్షులు అంటారు. ఇకపోతే 6వ వరుస, జాగ్రత్తగా వినండి. శ్రమల కాలంలో యేసుని అంగీకరించిన యూదులు. అంతకుముందు యూదులు యేసు ప్రభు వారిని అంగీకరించరు. మెస్సయ్య రావాలి, ఇంకా మెస్సయ్య రాలేదు అని అన్నట్లుగానే ఉంటారు. ఒకవేళ మెస్సయ్యే వస్తే మాకెందుకు ఈ కష్టాలు జరుగుతున్నాయి అన్నట్లుగా ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఈ శ్రమల కాలం వచ్చినప్పుడు యూదులు 666వ ముద్రను వేయించుకొనని వారు ఉంటారు. వాళ్ళు చనిపోవటానికైనా ఇష్టపడతారు. 666 ముద్ర వేయించుకోరు. 7 ఏండ్ల శ్రమల కాలంలో అంత్యక్రీస్తు 666 ముద్ర. ప్రస్తుతం ఇప్పుడు ఇది లోకములో దానికి ఛాయ సూచనలు కనబడుతూనే ఉన్నాయి. ఈ 666 ముద్ర వేయించుకున్నటువంటి యూదులు హతులైపోతారు. చివరి 3.5 సంవత్సరంలో యేసుని అంగీకరించి 666 ముద్రని వేయించుకోకుండా ఉంటారే, వారందరూ చంపబడతారు. ఆ అంగీకరించినటువంటి వారంతా 1000 ఏండ్ల పరిపాలనలో ప్రభుతో ఉండబోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇకపోతే 7వ వరుస
ఆ వరుసలో పునరుద్ధానులు అయ్యేవారు ఎవరంటే దాన్ని ఏమంటున్నామంటే మరణ పునరుద్ధానము లేదా తీర్పు పునరుద్ధానము. ఇది 7వ వరుసలో ఉన్న వారికి జరిగింది. ఈ పునరుద్ధానములో ఒకటేమో జీవ పునరుద్ధానము. ఇప్పుడు 6 వరుసల వరకు జీవ పునరుద్ధానం. వీరందరూ ప్రభువుని నమ్మిన వారు, వారి వారి వరుసలో వారు లేపబడుతున్నారు. ఇకపోతే 7వ వరుస ఎవరిదంటే మరణ పునరుద్ధానం లేక తీర్పు పునరుద్ధానం. ఈ మరణ పునరుద్ధానము తీర్పు పునరుద్ధానములు 7వ వరుసలో బ్రతికించబడబోతున్నారు. ఎవరు? మనం ముందు చెప్పుకున్న ఆదాము నుండి బ్యాప్టిజం ఇచ్చి యోహాను వరకున్న 4000 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ప్రభుని నమ్మక, పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములోని మరణించిన పాపులంతా ఒకటి. రెండవది, యేసు ప్రభువారి నుండి సంఘము ఎత్తబడే అంత వరకు ఉన్నటువంటి పాపులంతా. మూడవది, 7 ఏండ్ల కాలములో సంఘం ఎత్తబడగా విడువబడిన వారంతా 2వ పునరుద్ధానములు అనగా మరణ పునరుద్ధానములు లేక తీర్పు పునరుద్ధానములు వారు పాలు పంపులు పొందుతారు. అర్థమవుతుందా మీకు? జాగ్రత్తగా వినండి. వారు మరణ పునరుద్ధానములు లేక తీర్పు పునరుద్ధానములు పాలు పంపులు పొందుతారు. అక్కడ ధవళ సింహాసనము, తీర్పు జరుగును. ఎవరి పేరు జీవగ్రంథమందు లేదో వారందరూ అగ్నిగుండములు, మండు గుండములు, లేక్ ఆఫ్ ఫైర్ అంటాం. లేక్ ఆఫ్ ఫైర్ అంటే నిత్య నరక అగ్నిగుండము, నిత్య నరకము. గెహన్నా అంటే నరకం, లేక్ ఆఫ్ ఫైర్ అంటే నిత్య నరక అగ్నిగుండం. అంతిమముగా వారంతా తీర్పు తీర్చబడిన తర్వాత నిత్య నరక అగ్నిగుండములో పడవేయబడతారు. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. చీరాలలో బస్ స్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆడిటోరియంలో ప్రత్యేక ఉపవాస కూడిక ప్రతి నెల 3వ బుధవారం పగలు 10 గంటల నుండి ప్రియులారా ప్రారంభించబడుతుంది. రండి. దేశ రక్షణ కొరకు, దేశ క్షేమం కోసం, కుటుంబాల రక్షణ కోసం, ప్రియుల సంఘ క్షేమాభివృద్ధి కోసం అనేకులముగా కూడి వచ్చి ప్రత్యేక ఉపవాస ప్రార్థనలో పాలుభాగస్తులు పొందాం. నీ సమస్య ఎలాంటిదైనా, నీవు ఎలాంటి స్థితిలో నీవు ఉన్నప్పటికీ, అది కుదరని వ్యాధి అయినా, ప్రతికూల పరిస్థితులైనా, నీ కుటుంబ సమస్య ఏదైనా సరే నీ కన్నీరు నాట్యంగా మార్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మీరందరూ కలిసి ఆ కూడికలో మనమందరం పాలుభాగస్తులమై విజ్ఞాపన చేద్దాం. ప్రతి సమస్యకు పరిష్కారం కలుగునగాక. చీరాల పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రియులందరికీ శుభవార్త. ఏ సంఘమునకు మీరు చెందని వారైతే ప్రభువుని కలిసి ఆరాధించడానికి లీవ్ ఫర్ క్రైస్ట్ మినిస్ట్రీస్ సహవాసం వారు చీరాలలో ప్రియులారా ఏర్పాటు చేసినటువంటి ఆరాధనకు వచ్చి కలిసి ప్రభువుని ఆరాధన చేద్దాం. నిత్య జీవానికి వారసులమవుదాం.